ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మహిమగల సంఘం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీతో కలుసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకుంటకు దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి, ఈ ధన్యతను బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఈ వాక్యం ద్వారా, ఈ కార్యక్రమాల ద్వారా మీరందరూ ఎంతగానో దీవించబడుతున్నారని, ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. మీలో కొంతమంది ఫోన్స్ ద్వారా మమ్మల్ని సంప్రదిస్తూ ఉన్నారు. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రియులారా, గత ఎపిసోడ్లో పరీక్ష అనే అంశం మీద మనము కొన్ని విషయాలు నేర్చుకున్నాం. మన జీవితంలో పరీక్షలు అనేవి సాధారణమని, విద్యార్థులు ఏ విధంగా అయితే పరీక్షలు రాసి ఉన్నతమైన తరగతులకు, ఉన్నతమైన స్థితికి చేరుకుంటారో, క్రైస్తవ జీవితంలో కూడా మనం అనేకమైన పరీక్షలను మనం ఎదుర్కొనవలసి ఉంది. క్రైస్తవ జీవితం కేవలము పోల పాన్పు కాదని, క్రైస్తవ జీవితంలో పరీక్షలు అనేవి సాధారణమని మనం నేర్చుకున్నాం. దేవుడు కూడా కొన్నిసార్లు మనల్ని పరీక్షిస్తాడు. బంగారము పరీక్షింపబడితేనే దాని స్వచ్ఛత తెలియపరచబడుతుంది అన్నట్లు, మనము పరీక్షింపబడితేనే మన ఆధ్యాత్మిక జీవితం యొక్క స్థితి ఎంతో తెలుస్తుంది. మొదటిగా మన విశ్వాసమునకు పరీక్ష కలుగుతుందని నేర్చుకున్నాం. మన విశ్వాసమునకు అనేకమైన పరీక్షలు ఎదుర్కొంటూ ఉన్నాం. శ్రమలు, శోధనలు, ఇరుకులు, కరువు, కష్టం మనకు వచ్చినప్పుడు అది మన విశ్వాసమునకు పరీక్ష. అంత మాత్రమే కాదు, తిమోతికి రాసిన మొదటి పత్రికలో మనం చూసినట్లు అంత్యదినములు అనేక మంది అబద్ధ బోధకులు, మోసపరచు ఆత్మలు, దయ్యముల యందు విశ్వాసముంచి, నమ్మకముంచి వారి విశ్వాసాన్ని కోల్పోయి విశ్వాసభ్రష్టులు అవుతారని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఈరోజు అనేకమైన అబద్ధ బోధకులు చేస్తూ ఉన్నారు. వస్తువులను చూపించి, ఈ వస్తువుల ద్వారా మీకు దీవెన వస్తుంది, ఆశీర్వాదం వస్తుందని చెప్పేవారు కొందరున్నారు. అలాగే ఫలానా వ్యక్తి ద్వారానే మనకు దీవెన అని వ్యక్తుల మీద ఎక్కువ ధ్యానం ఉంచే బోధలు మనం వింటూ ఉన్నాం. అలాగే ఫలానా మందిరములోనే, ఫలానా సంఘములోనే దీవెన ఉంది, మీ జీవితంలో ఒక్కసారైనా ఈ మందిరాన్ని దర్శించుకోవాలి, ఈ ప్రాంతాన్ని దర్శించుకోవాలి, దర్శించుకుంటేనే మీకు దీవెన, పరలోకం అని చాలా బోధలు మనం వింటూ ఉన్నాం. ప్రియులారా, ఇవి మన విశ్వాసాన్ని కలిగే పరీక్ష. ఈ బోధల వలన మన విశ్వాసము చెదిరిపోయే అవకాశం ఉంది. అందుచేత దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్యాన్ని మనం పట్టుకొని, ఆ వాక్యం మీద మనం దృష్టి పెట్టి, దేవుని మీద దృష్టి పెట్టి మన విశ్వాసాన్ని కోల్పోకుండా ఈ అంత్య దినాల్లో మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసాన్ని కలిగే పరీక్షలో మన విజయాన్ని సాధిద్దాం. రెండవదిగా నేర్చుకున్నాం, మన పరిశుద్ధతకు కూడా అనేకమైన పరీక్షలు మనకు కలుగుతాయి. ఎట్టి పరిస్థితుల్లో శోధనలో పడి పరిశుద్ధతను కోల్పోకుండా, శోధనలు మనకు వచ్చిన ఆ శోధనలో పడకుండా మన పరిశుద్ధతను, పవిత్రతను కాపాడుకుంటూ అంతము వరకు పరిశుద్ధంగా ఉండి పరలోక రాజ్యంలోకి మనం వెళ్దాం. ఈరోజు ధ్యానాంశంగా మూడవ విషయాన్ని మనం నేర్చుకుందాం. ఒకటి, మన విశ్వాసమునకు పరీక్ష. రెండు, మన పరిశుద్ధతకు పరీక్ష. మూడవది నేర్చుకుందాం ప్రియులారా, మన విధేయతకు పరీక్ష. అబ్రహామును దేవుడు పరిశోధించాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మొదటి వచనములో మనము చూడవచ్చు, ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా, ఆయన అబ్రహాము అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. రెండవ వచనము, అప్పుడు ఆయన, నీకు ఒక్కడైయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించే ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పెను. అప్పటికే అబ్రహాము తన దేశాన్ని, తన బంధువులను, తన ఇంటి వారిని విడిచిపెట్టి వచ్చేశాడు. తన విశ్వాసాన్ని, విధేయతను నిరూపించుకున్నాడు. కానీ ఇస్సాకు పుట్టిన తర్వాత, మంచి విందు జరిగించిన తర్వాత, సంతోషముగా ఉన్న సమయంలో, తన జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న సమయంలో మరల అతనికి పరీక్ష ఎదురైంది.
ఇది తన విధేయతకు పరీక్ష. ప్రభు అంటూ ఉన్నాడు, నీ ఒక్కగానొక్క కుమారుడైన నీ ఇస్సాకును నీవు ప్రేమించు, నీ కుమారుడైన ఇస్సాకును నాకు బలిగా ఇమ్మన్నప్పుడు ఇది అబ్రహాము విధేయతకు పరీక్ష. దేవుడు చెప్పినట్టు వింటాడా, లేదా దేవుడు చెప్పినట్టు వినకుండా తన సొంత చిత్తాన్ని నెరవేర్చుకుంటాడా? కానీ గమనించాలి ప్రియులారా, అబ్రహాముకు పెట్టబడిన విధేయత అనే పరీక్షలో అబ్రహాము విజయాన్ని సాధించాడు. తాను ప్రేమించే ఇస్సాకును బలి ఇవ్వడానికి బయలుదేరి వెళ్ళాడు. తాను కత్తి ఎత్తినప్పుడు దేవుడు అంటాడు, అబ్రహామా అబ్రహామా, ఆ చిన్నవాణిని నీవు చంపడానికి బలి ఇవ్వడానికి వీల్లేదు. ఇందును బట్టి నాకు అర్థమవుతుంది నీవు నా యందు భయభక్తులు గలవాడవని. ప్రియులారా, అబ్రహాము దేవుని మాట విని విధేయతకు కలిగిన పరీక్షలో అబ్రహాము విజయాన్ని సాధించాడు. మనము కూడా అనుక్షణం అనుదినము దేవునికి ఎంత విధేయత చూపుతున్నామో మన పరీక్షలు కలుగుతాయి. దేవుని యొక్క ఆజ్ఞలకు మనకు లోబడుతున్నామా లేదా, దేవుని మాటకు మన విధేయులు అవుతున్నామా లేదా అని ప్రభువు ప్రతిసారి మనం పరీక్షిస్తాడు. దేవుని మాట వింటే మనకు దీవెన అని, ప్రయోజనమని మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క ఆజ్ఞలు భారమైనవి కాదు. దేవుని యొక్క ఆజ్ఞలు మనం పాటించడానికే. దేవుని మాట వింటే మనకు క్షేమం. దేవుని మాటలు మనకు భారముగా, బరువుగా, అవి మనకి ఇబ్బంది కలిగించేవిగా కాదు. ఒకవేళ ఆజ్ఞలు పాటించడం కష్టం కావచ్చు, కానీ ఆజ్ఞలు మాత్రము మన దీవెన కొరకే. కానీ ప్రియులారా, మనం దేవుని మాట మనం వింటున్నామా? మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2వ వచనంలో, నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు అనే మాట అక్కడ మనం గమనించవచ్చు. మనం ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నామో లేదో ప్రభు మనల్ని పరీక్షిస్తాడు. ఆ పరీక్షల్లో నీవు నేను విజయాన్ని సాధిస్తున్నామా అని మనం ప్రశ్నించుకోవాలి. దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామో లేదో తెలియపరచబడాలంటే అది మనం ఆయన మాట వింటున్నామో లేదో అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒకడు నన్ను ప్రేమించిన యెడల అతడు నా ఆజ్ఞను గైకొంటాడు, నన్ను ప్రేమించకపోతే అతడు నా ఆజ్ఞ వినడు అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు మనం ఆయనకు విధేయులుగా ఉన్నామా లేదా అవిధేయులుగా ఉన్నామా? సీమోనుతో ప్రభువు చెప్పాడు, నీవు నన్ను ప్రేమిస్తే ఇదిగో నా గొర్రెలను కాయు, నా గొర్రెలు మేపు. తర్వాత పేతురు యేసయ్య మాట విని ఆ మాట ప్రకారం జీవించాడు. మనం కూడా ఆయన మాట ప్రకారం జీవిస్తే పరలోక రాజ్యంలో మనకు ప్రవేశం ఉంటుంది. ప్రియులారా, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం, తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసెనో అవిధేయులైన వారిని గూర్చే కదా అంటాడు. ప్రియులారా, మనకు విశ్వాసం ఉండొచ్చు, కానీ విధేయత అన్నది కూడా చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసం ద్వారా ఎన్నో కార్యాలు మనం చేసినా విధేయత వలన పరలోక రాజ్యానికి చేరతాము అన్న సంగతి మనం మర్చిపోకూడదు. మన విధేయతే మన పరలోక రాజ్యానికి తీసుకువెళ్తుంది. 3 విషయాలలో వారు విశ్రాంతిని పొందలేకపోయారు. 1 వారి యొక్క అవిధేయత, 2 వారి యొక్క అవిశ్వాసము, 3 వారి అపవిత్రత అని 3 విషయాలు 18, 19 వచనాల్లో మనం గమనించవచ్చు. ప్రియులారా, ఈరోజు మనం ప్రభువుకి విధేయత మనం చూపిస్తున్నామా? దేవునికి విధేయత చూపించకపోవడం వలన ఈరోజు మనుషులు అనేకమైన శ్రమలు కోరుండి తెచ్చుకుంటా ఉన్నారు. దేవుని యెడల విధేయత తగ్గిపోతూ ఉంది. దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనంలో, యోధావార్లారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పాడు. ఈరోజు దేవుని ఎడల అలాగే దైవ సేవకుల ఎడల విధేయత అనేది తగ్గిపోతుందేమో మనం గమనించాలి. మన జీవితంలో మనం దేవుని యొక్క దీవెనలు అనుభవించాలంటే 1 దేవునికి విధేయత చూపించాలి, 2వది దైవ సేవకులు చెప్పిన దేవుని మాటలకు మన విధేయత మనం చూపించాలి. నిజంగా మన విధేయులుగా ఉన్నామా? దేవునికి విధేయత మనం చూపిస్తున్నామా? దేవుని మాట వింటే మనకెంతో దీవెన, దేవుని మాట వింటే మనకు ఆశీర్వాదం, దేవుని మాట వింటే మనకు క్షేమం. ఆనాడు సౌలుతో దేవుడు చెప్పాడు, ఇదిగో అమాలేకీయులు అందరినీ, రాజుతో సహా అందరినీ నువ్వు చంపేయాలి, అన్నిటినీ హతమార్చాలని చెప్పినప్పుడు సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయంలో మనం గమనిస్తే సౌలు వెళ్ళాడు, కానీ అన్నిటినీ చంపలేదు, క్రొవ్విన వాటిని, బలమైన వాటిని తీసుకువచ్చాడు.
అలాగే రాజును కూడా ప్రాణంతో తీసుకొచ్చాడు. తర్వాత సమూయేలుతో దేవుడు చెప్పాడు, సమూయేలు నీవు సౌలుతో చెప్పు, ఇదిగో సౌలు నా మాట వినలేదు కనుక సౌలు యొక్క రాజ్యాన్ని తీసివేసి నా చిత్తానుసారమైన మనుష్యుని నేను కనుగొని ఉన్నాను, దావీదుకు నా రాజ్యాన్ని ఇస్తానని చెప్పు అని చెప్పమన్నాడు. ప్రియులారా, సౌలు అవిధేయునిగా ఉన్నాడు కనుక, దేవునికి విధేయత చూపలేదు కనుక మొట్టమొదటి రాజుగా అభిషేకించబడినప్పటికీ దేవుని రాజ్యాన్ని అతడు కోల్పోయాడు. ఈరోజు అనేక మంది దేవుని మాట వినటం లేదు, దేవుడు చెప్పినట్టు వారు చేయటం లేదు. ఇర్మియా గ్రంథంలో మనము 40వ అధ్యాయము 3వ వచనము, తాను చెప్పిన ప్రకారం యెహోవా దాన్ని రప్పించి చేయించెను, మీరు యెహోవాకు విరోధముగా పాపము చేసి ఆయన మాటలు వినకపోతురు కనుక మీకీ గతి పట్టినది. కొన్నిసార్లు ప్రియులారా, మన గతిని, మన గమ్యాన్ని ఎవరు మార్చలేరు. కొన్నిసార్లు మనం కోరుండే మన జీవితంలోనికి కొన్ని కష్టములను, నష్టములను మనం తెచ్చుకుంటున్నామేమో. దేవుని మాట వినకపోతే మనకు క్షామము కలుగుతుంది, కరువు లేకపోతే కష్టము, శ్రమ అనేది కొన్నిసార్లు మనం సంభవించవచ్చు. అది మనం గమనించవలసిన వారం వింటున్నాం. ఇదిగో మీకు ఈ గతి పట్టింది అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. ప్రియులారా, కొన్నిసార్లు మన జీవితంలో మనం తీసుకున్న తప్పుడు నిర్ణయముల వలన, దేవునికి అవిధేయులుగా ఉండటం వలన ఎన్నో శ్రమలు మనం అనుభవించవలసి వస్తుంది. ఒకవేళ ఈ కార్యక్రమాన్ని నీవు వీక్షిస్తూ ఉంటే, ఒకవేళ నీకు ఈ శ్రమ, నీకు కలిగిన ఈ కష్టం లేకపోతే ఈ నష్టము ఒకవేళ దేవుని ఎడలను చూపిన అవిధేయత వలనేమో ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి. ప్రియులారా, అన్యులను వివాహము చేసుకొనవద్దు అని ప్రభువు చెప్పాడు. విశ్వాసికి అవిశ్వాసితో ఏమి పొత్తు అని ప్రభువు చెప్పాడు. కానీ ఈరోజు చాలామంది దేవుని మాట కన్నా ఇతరుల మాటకు విలువనిచ్చి అన్యులకు తమ బిడ్డలను ఇచ్చేసి తర్వాత మాకెందుకీ గతి అని చెప్తా ఉన్నారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ప్రియులారా, దేవుని మాట మనం వినకపోతే మనము కోరుండి శ్రమ పడవలసి వస్తుంది. యోనాకు దేవుడు చెప్పాడు, ఇదిగో నువ్వు నీనెవే పట్టణానికి వెళ్ళాలి, సువార్తను ప్రకటించాలని చెప్పాడు. కానీ దేవుని మాటను వినకుండా తనకు తోచినట్లు తర్షీషు పట్టణానికి వెళ్ళాడు. దేవుడని యెహోవాయే ఆ సముద్రం మీదకి పెద్ద గాలి పుట్టించినట్లుగా యోనా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అతడు శ్రమ పడవలసి వచ్చింది, కష్టపడవలసి వచ్చింది. 3 దినములు చేప కడుపులో ఉండి నానా శ్రమలు అనుభవించవలసి వచ్చింది. ప్రియులారా, ఒకవేళ ఈరోజు నీ శ్రమకు కారణం నీ అవిధేయతేమో, ఈరోజు ప్రభువు నీ క్షమాపణ అడిగి ఇప్పటి నుంచైనా దేవుని మాట ప్రకారం జీవించాలని ప్రభు పేట సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. రెండవదిగా, దైవ సేవకునకు మనం విధేయత చూపించాలి. కొన్నిసార్లు కొంతమంది అంటారు, దేవుని మాట వింటాము కానీ ఈ దైవజనుడి మాట మేము ఎందుకు వినాలి అని అంటారు. ప్రియులారా, దైవజనుడు దేవుని మాట చెప్పినప్పుడు తప్పనిసరిగా దైవజనుడి మాట మనం వినాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనంలో ఇలాగ రాయబడింది, మీపైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. ప్రియులారా, నిజమైన దైవజనునికి సంతోషము కానుకలు వచ్చినప్పుడు కాదు, లేదా దైవజనునికి ఏదో బహుమానములు ఇచ్చినప్పుడు కాదు. నిజమైన భక్తి గల దైవజనునికి ఉండే సంతోషము సంఘ బిడ్డలు లేదా సంఘము దైవజనుని మాట విన్నప్పుడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వే సంఘానికైతే వెళ్తున్నావో ఆ సంఘ కాపరిని ఎట్టి పరిస్థితులను దుఃఖపెట్టవద్దు. ఆ సంఘ కాపరికి నువ్వు లోబడినట్లయితే నీవు దేవునికి లోబడినట్లు. ఆ సంఘమును కాయడానికి దేవుడే ఆ సంఘ కాపరికి ఆ సంఘాన్ని అప్పగించాడు. సంఘమంతా దైవజనునికి లోబడి దైవజనుని చెప్పిన మాట ప్రకారము, వాక్య ప్రకారము జీవించినట్లయితే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. అలాగే సంఘ కాపరి దైవజనుడు కూడా ఎంతో సంతోషిస్తాడు. ఈ వాక్యం వింటున్న నీవు నీ సంఘ కాపరికి లోబడుతున్నావా? ఆనాడు ఉజ్జియా 16వ ఏటనే అతడు రాజయ్యాడు. 52 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. కానీ అక్కడ వ్రాయబడింది ప్రియులారా, దినవృత్తాంతముల 2వ గ్రంథము 26వ అధ్యాయంలో గమనిస్తే 5వ వచనము, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంతకాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. దేవునికి విధేయత చూపేవాడు ఉజ్జియా. దైవ సేవకుడైన జకర్యాకు విధేయత చూపించేవాడు. దేవుడు బహుగా అతన్ని ఆశీర్వదించాడు. కానీ విచారకరమైన సంగతి 15వ వచనంలో, స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగిన గనుక అతని కీర్తి దూరం వ్యాపించను. 16వ వచనంలో గమనించాలి, అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకు యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేశాడు.
సో దేవునికి అవిధేయుడిగా అతడు ఉన్నాడు. 19వ వచనంలో యాజకుల మీద కూడా కోపము చూపించాడు. ఏ దేవుని వల్ల దీవెన పొందాడో, ఏ దైవ సేవకుని వల్ల ఆశీర్వదించబడ్డాడో ఈరోజు దేవుని మీద ద్రోహం చేశాడు. దైవ సేవకుని మీద కోపము చూపించి దైవ సేవకుని ద్రోహం చేశాడు. అందుకే అందరూ చూచుచుండగానే అతని నొసట కుష్ఠరోగమై అతనిని ప్రజలే తరిమివేసే పరిస్థితి వచ్చింది. ప్రియులారా, తాను కూడా బయటికి వెళ్ళుటకు త్వరపడెను అన్నట్టు ఆ యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మన విధేయతకు కలిగే పరీక్షలో మొదటిగా దేవునికి మన విధేయత చూపించాలి. 2, నీ సంఘ కాపరి, నీవే సంఘానికైతే వెళుతున్నావో, కొన్నిసార్లు టీవీలో ఈ విధంగా వాక్యం చెప్పే దైవ సేవకులకు నీవు ప్రేమించి కొన్నిసార్లు నీ స్థానిక సంఘ కాపరిని నీవు దుఃఖపెట్టవద్దు అని నేను ప్రత్యేకముగా ఒక సేవకునిగా తెలియజేస్తున్నాను. మొదట నీ సంఘ కాపరిని నీవు ప్రేమించి నీ సంఘ కాపరికి విధేయత చూపించవలసిందిగా ఒక సేవకునిగా నేను తెలియజేస్తాను. ఎందుకంటే నీ యొక్క బాగోగులు చూసేది నీ సంఘ కాపరి, నీ యొక్క క్షేమముని గురించి ఆలోచించేది నీ సంఘ కాపరి, నీకు అనారోగ్యం కలిగినప్పుడు నీ కొరకు ప్రార్థించేది నీ సంఘ కాపరి, నీ ఉన్నతమైన స్థితిలో నీ ఉండాలని ఆశించేది, నీ బాధ నీ కష్టం తెలిసిన వాడు నీ సంఘ కాపరి. అందుచేత మిగతా ప్రలోభములకు నీవు లోను కాకుండా నీ స్థానిక సంఘ కాపరికి లోబడి సంఘ కాపరికి సహకరించి విధేయునిగా ఉండాలని ప్రభు పేట నేను తెలియజేస్తా ఉన్నాను. 3వదిగా తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. ఈరోజు అనేక మంది యవ్వన బిడ్డలు, అనేక మంది పిల్లలు తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటున్నారు. టీనేజ్ వచ్చినంత వరకు తల్లిదండ్రుల మాట వింటూ ఉన్నారు. కానీ టీనేజ్ వచ్చిన తర్వాత తమకు తాము మేము మేనేజ్ చేసుకోగలం, మా అంతటా మేము చూసుకోగలం, మీ మాట మేము వినవలసిన అవసరం లేదు అని తల్లిదండ్రులు ఎదిరించే పిల్లలు అనేక మంది ఉన్నారు. ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనాన్ని గమనించవచ్చు. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. 2-3 వచనాలు. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ప్రియులారా, ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్న పిల్లలు, యవనస్తులు ఒకవేళ వింటూ ఉంటే నీ తల్లిదండ్రులకు నువ్వు లోబడాలి, నీ తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. తల్లిదండ్రులకు ఏమాత్రము కూడా నేను దుఃఖము కలిగించవద్దు. ఆనాడు 2 కుమారులలో ఒక కుమారుడు తన యొక్క ఆస్తిని అడిగి తన తండ్రిని తీసుకువెళ్ళిపోయాడు. తండ్రికి ఎంతగానో దుఃఖం కలిగించాడు. చివరికి తాను శ్రమ పడవలసి వచ్చింది, ఆకలికి చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. తాను తీసుకున్న ఆ చెడ్డ నిర్ణయానికి తానే పర్యవసానం అనుభవించవలసి వచ్చింది. ఎందుకనగా తండ్రికి చూపించిన అవిధేయత. ప్రియ సహోదరి సహోదరుడా, లేదా ఒక యవ్వన బిడ్డ, నీ తల్లిదండ్రులకు విధేయునిగా ఉంటున్నావా? నీవు తల్లిదండ్రులకు విధేయత చూపితే దేవుడే నీకు దీర్ఘాయుష్నిచ్చి దేవుడు నిన్ను దీవిస్తాడన్న సంగతి మర్చిపోవద్దు. 4వదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం గమనించవచ్చు. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. 23వ వచనము. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు, క్రీస్తు శరీరమునకు రక్షకుడు ఉన్నాడు. 24వ వచనము. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. 4వ ప్రియులారా, భార్య లేని వారికి అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. భార్యలు తమ స్వపురుషులకు క్రీస్తు సంఘమునకు శిరస్సు అయినట్లు ప్రతి భార్యకు తన భర్త శిరస్సు గనుక నీ శిరస్సును ధిక్కరించవద్దు, నీ శిరస్సుకు అవిధేయతగా ఉండవద్దు, నీ భర్తకు నీవు లోబడాలి. అక్కడ రాయబడింది ప్రతి విషయంలో నీ భర్తకు లోబడాలి అని. 5వదిగా గమనిస్తే రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనము. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. నువ్వెక్కడైతే పని చేస్తూ ఉన్నావో, ఎక్కడైతే నీవు జాబ్ చేస్తూ ఉన్నావో లేదా పని చేస్తూ ఉన్నావో అక్కడ నీ పై అధికారులకు తప్పనిసరిగా లోబడవలసిందే. కొన్ని నియమ నిబంధనలకు లోబడవలసిందే. దేవుణ్ణి ఆరాధించకూడదు, దేవుని నీవు మహిమపరచకూడదు, ప్రార్థన చేయకూడదు, గుడికి వెళ్ళకూడదు, సువార్తను ప్రకటించకూడదు అని ఒకవేళ చెబితే తప్ప అన్ని విషయములలో ప్రియులారా మనము అధికారులకు మనం లోబడవలసింది. ఎందుకంటే మనందరికీ మొదటిగా ప్రభు, తర్వాత అధికారం అనేది దేవుని చేత వారికి ఇవ్వబడింది కనుక మనము లోబడాలి ప్రియులారా. ఒకవేళ ఈ వారంలో నీ విధేయతకు ఒకవేళ ప్రభువు మార్కులు వేయవలసి వస్తే నీ విధేయతకు ప్రభు ఎన్ని మార్కులు వేయగలడు? ఈ విధేయత అనే పరీక్షలో నీ విజయాన్ని సాధించగలుగుతున్నావా? నిన్ను నీవు పరీక్షించుకోవలసిందిగా కోరుతున్నాను. 4వదిగా ప్రియులారా, మన భక్తికి పరీక్ష. యోబు గ్రంథంలో మనం గమనించవచ్చు. సాతాను దేవునితో మాట్లాడుతూ అంటా ఉన్నాడు 1వ అధ్యాయం 9వ వచనంలో, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడాయన, నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచి వేసేది కదా,
నీవు అతని చేతి పని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించున్నది. యోబు భక్తి గలవాడు అంటున్నావు, నీ యందు భయభక్తులు గలవాడు అంటున్నావు. ఊరికనే అతడు భక్తి గలవాడుగా లేడు, అతను కంచి వేస్తావు అని చెప్పాడు సాతాను. కానీ అతనికి కలిగిన శ్రమలలో యోబు తన భక్తిని నిరూపించుకున్నాడు. ప్రియులారా, ఈరోజు నీ భక్తికి ఒకవేళ పరీక్ష కలగవచ్చు. ఆ పరీక్షలో నీవు విజయం సాధించాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. దానియేలు, షడ్రకు, మేషకు, అబ్దెనగోలు వారి భక్తికి పరీక్ష వచ్చింది. ఇదిగో నెబుకద్నెజరు పెద్ద ప్రతిమను తయారు చేసి ఇదిగో దీనికి మీరందరూ పూజించాలని చెప్పినప్పుడు అది వారి భక్తికి పరీక్ష. కానీ సజీవుడైన దేవుని ఆరాధించడానికి వారు నిలబడ్డారు. ఆ భక్తికి కలిగిన పరీక్షలో వారు విజయాన్ని సాధించారు. దానియేలు దేవునికి ప్రార్థించకూడదు అని ఆజ్ఞ వచ్చినప్పుడు దేవునికి ప్రార్థించడం అతను మానలేదు. అతడు భక్తికి కలిగిన పరీక్షలో అతను విజయాన్ని సాధించాడు. సింహముల బోన్లో నుండి దేవుడు అతన్ని తప్పించాడు. ప్రియులారా, ఈరోజు నీకు నాకు కలిగే భక్తి కలిగే పరీక్షలో మన విజయాన్ని మనం సాధించవలసిన వారు వింటున్నాం. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. అపోస్తలుడైన పౌలు తిమోతికు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. అంత్యదినముల గురించి చెప్తూ అంటూ ఉన్నాడు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ఈరోజు ప్రియులారా, చాలామంది భక్తి గలవారమని చెప్పుకుంటా ఉన్నారు, భక్తి ఇచ్చే శక్తిని ఆశ్రయించని పరిస్థితిలో ఉంటా ఉన్నారు. నీవు పాటలు పాడినంత మాత్రమున లేకపోతే వాక్యము బోధించినంత మాత్రమున భక్తి గలవాడవు కాదు. కానీ నీ నిజమైన భక్తికి కలిగే పరీక్షలో శ్రమలో నీ భక్తిని నిరూపించుకోవాలని ప్రభువు నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇంకా గమనించినట్లయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం రాయబడింది, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎళ్ళ వాని భక్తి వ్యర్థమే. మొదటిగా నీ భక్తి నీ నోటి మాట ద్వారా తెలియబడుతుంది. నువ్వు ఒకవేళ సంఘములో ఒకవేళ భక్తిగా పరుడుగా ఉండొచ్చు, కానీ ఇరుగు పొరుగు వారితో, నీ భర్తతో, నీ భార్యతో మాట్లాడుతున్నప్పుడు నీ నోటి నుంచి ఎటువంటి మాటలు వస్తున్నాయి? మంచి మాటలైనా, పవిత్రమైన మాటలైనా నీ భక్తిని నీవు నిరూపించుకోవలసిందిగా ప్రభువు కోరుతూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శించుట. భక్తి అనగా దిక్కులేని వారిని, బలహీనులను, బీదలను, విధవరాండ్రను పరామర్శించి వారి అక్కరలో పాల్పంపులు పొందుట. కేవలం సౌఖ్యమైన జీవితాన్ని అనుభవించడం కాదు, ఇబ్బందులు ఉన్న వారిని పరామర్శించాలి. మూడవదిగా 27వ వచనం ఆఖరి భాగంలో భక్తి, నిష్కలంకమైన భక్తి, పవిత్రమైన భక్తి ఏదనగా ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటే. భక్తి అనగా నీ పవిత్రతను నీవు కాపాడుకొనుటే, నీవు అపవిత్రుడు కాకుండా, ఇహలోక మాలిన్యము నీకు అంటకుండా, ఈ లోక సంబంధమైన శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును నీ హృదయంలో చేరకుండా, ఈ లోక సంబంధమైన మాలిన్యము, లోక సంబంధమైన ఆచారములు, లోక సంబంధమైన అపవిత్రమైన కార్యక్రమములు, లోక సంబంధమైన అక్రమము, అన్యాయము, ఈ యొక్క అశ్లీలత నీ హృదయానికి, నీ జీవితానికి చేరకుండా నిన్ను నీవు పవిత్రునిగా కాపాడుకున్నట్టే నిజమైన భక్తి. ప్రియులారా, ప్రతి దినము మన భక్తికి పరీక్ష కలుగుతున్నాయి. ప్రతి దినము మన యొక్క భక్తికి కలిగే పరీక్షలో మన విజయాన్ని సాధించాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. అటువంటి పరీక్షలో మన విజయాన్ని మనం సాధిద్దాం. 5వదిగా ప్రియులారా, మన సహనమునకు కూడా పరీక్ష కలుగుతూ ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 19-20 వచనాలు మనం గమనించినట్లయితే, ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎళ్ళ అది హితమగును. తప్పిదమునకే దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎళ్ళ మీకేమి గనము. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎళ్ళ అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలవబడితిరి. ప్రియులారా, సహించిన ఎడల అనే విషయము, అనే పదము 3 సార్లు ఇక్కడ రాయబడింది. ప్రియులారా, కొన్నిసార్లు మన జీవితంలో మన సహనానికి పరీక్ష కలుగుతుంది. శ్రమలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు అది నీ సహనమునకు పరీక్ష. యేసుక్రీస్తు దూషింపబడి, శ్రమ పట్టబడి ఆయన బదులు దూషింపకుండా, బదులు వారికి చెప్పకుండా ఆయన సహనము కలిగి ఈ లోకములో ప్రవర్తించి మనము ఆయన అడుగు జాడలో నడుచుకున్నట్లు ఆయన మాదిరిగా ఉన్నాడు. ప్రియులారా, బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం రాయబడింది, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. ప్రియులారా, ఈరోజు ఓర్పు సహనం లేకపోవడం వలన అనేక హత్యలు జరుగుతూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య సమాధానం కోల్పోతూ ఉన్నారు. చిన్న మాట అంటే సహనం లేని పరిస్థితిని బట్టి ఉద్రేకపడిపోతూ ఉన్నారు. అనేకమైన భార్యాభర్తలు వారు విడిపోవడానికి కూడా సిద్ధముగా ఉన్నారు. నీవు కొంచెము ఓర్చుకుంటే,
ఆ శ్రమను, ఆ కష్టమును, ఆ మాటను కొంచెం తట్టుకోగలిగితే సహనము తర్వాత దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు సంగతి నీవు మర్చిపోకూడదు ప్రియులారా. అటువంటి సహనమును కలిగే పరీక్షలో మనము పాస్ అవ్వాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎఫెసీ సంఘం గురించి అంటాడు, నీ క్రియలు నాకు తెలుసు, నీ సహనం నాకు తెలుసు. మరి నీ సహనం గురించి ప్రభువుకు తెలుసా? చిన్న మాట అంటే నీ ఉద్రేకపడి విపరీతమైన నిర్ణయాలు తీసుకుంటున్నావేమో. ఈరోజు ఆ సహనాన్ని అలవర్చుకొనవలసిందిగా ప్రభు పేరట ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. అపోస్తలుడు పౌలు అంటాడు, మీ సహనమును సకల జనులకు తెలియబడనివ్వండి అని. నీ ఇంట్లో నీవు సహనం కలిగి ఉంటున్నావా? నీ ఉద్యోగం చేస్తున్న స్థలంలో నీవు సహనం కలిగి ఉంటున్నావా? నీ ఓర్పుకి ఎంతో శక్తి ఉంది. అనగా నీ పరీక్షలు కలిగినప్పుడు నీ ఓర్పు కలిగి ఉండు. ఓర్పు చివరికి నీకు నిరీక్షణను కలిగిస్తుంది. అంచేత ప్రియులారా, సహనమునకు కలిగే పరీక్షలో నీ విజయం సాధించాలని ఒక దైవ సేవకునిగా నేను కోరుకుంటూ ఉన్నాను. నీవు శ్రమలో ఉండొచ్చు, నీవు కష్టంలో ఉండొచ్చు, నీవు ఇబ్బందులో ఉండొచ్చు, కానీ నీ సహనాన్ని నువ్వు కోల్పోవద్దు. సహనాన్ని కోల్పోతే ప్రమాదం ఉంది. సహనం కోల్పోతే గొప్ప ద్రోహకార్యాలు జరుగుతుంది బైబిల్ చెప్తుంది. ఆ సహనాన్ని కలిగి ఉండవలసిందిగా ప్రేమతో నేను ఈ మాటలు చెప్తా ఉన్నాను. విశ్వాసం కలిగే పరీక్షలో, పరిశుద్ధత కలిగే పరీక్షలో, విధేయతకు కలిగే పరీక్షలో, భక్తికి కలిగే పరీక్షలో, సహనమునకు కలిగే పరీక్షలో మన విజయాన్ని సాధిద్దాం. ప్రభువు వచ్చినప్పుడు ప్రభు ఇచ్చే మెప్పు, మహిమ, ఘనత పొందుకుందాం. అటువంటి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.